హాయ్ అండి. శివరాత్రి స్పెషల్‌గా ఉపవాసం ఉండే వాళ్ళ కోసం సగ్గుబియ్యంతో కిచిడిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఒక బౌల్‌లోకి ఒక కప్పు సగ్గుబియ్యంని తీసుకొని 3, 4 సార్లు మంచిగా కడిగేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. ఆ తర్వాత కడాయిలోకి పావు కప్పు పల్లీలని వేసుకొని దోరగా వేయించుకున్నాక పైనుండి పొట్టుని తీసేసుకొని కాస్త కచ్చాపెచ్చాగా బరకగా దంచుకోండి. ఆ తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా నూనెని వేసుకుని వేడి చేసుకున్నాక కాస్త జీలకర్రని వేసుకుని చిటపటలాడించిన తర్వాత పావు కప్పు పొటాటో ముక్కలు, పుదీనా, కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గించాలి. ఆ తర్వాత ఇందులోకి కచ్చపెచ్చగా దంచుకున్న మిరపకాయల పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని పొటాటో ముక్కలు మెత్తబడిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఇందులో వేసుకొని పైనుండి కొద్దిగా చక్కెరని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని సగ్గుబియ్యం కాస్త రంగు వచ్చేలాగా మగ్గించుకున్నాక ఇందులోకి 1.5 గ్లాసు నీళ్ళని వేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీల పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర వేసుకుని కలిపేసి పైనుండి మూత పెట్టి 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సగ్గుబియ్యం కిచిడి రెడీ అయిపోయినట్టే. డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.